గురుగారు, సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది? సింహరాశి వారికి 2 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏకాదశంలో గురువు, 6లో కుజుడు. మనోబలంతో మీ బాధ్యతలను మీరు సకాలంలో మొదలుపెట్టండి. ముఖ్య కార్యక్రమాల్లో విజయాలుంటాయి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకోవాలి. ఏకాగ్రతతో చేసే ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి. కాలం మిశ్రమంగా ఉన్నది కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా ముందుకు సాగండి. నిరంతర సాధన మేలు చేస్తుంది. లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పని చేయాలి. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించాలి. గంభీరంగా వ్యవహరించండి. దేనికి తొందరపడవద్దు. శాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి. కొన్ని సందర్భాల్లో మేలు చేయబోతే కీడు ఎదురవుతుంది కాబట్టి ఉచిత అనుచితాలను అర్థం చేసుకుంటూ వ్యవహరించాలి. సాంకేతిక లోపం ఏర్పడకుండా సున్నితంగా ప్రవర్తించాలి. ధర్మ మార్గంలో చేసే కృషి మేలు చేస్తుంది. సత్యనిష్ట శక్తినిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇదే విధంగా వ్యాపారంలో కూడా ఇబ్బందులు నష్టాలు రాకుండా పరిస్థితులకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి పనిచేయడం ద్వారా లాభాలు సాధించవచ్చు. వారం మధ్య భాగంలో మేలు జరుగుతుంది. సింహరాశి వారు ఏ స్తోత్రాలను పఠించాలి? సింహరాశి వారికి గ్రహదోషం అధికంగా ఉన్నది కాబట్టి నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి. వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? నవగ్రహాలని దర్శించండి. వారు ఎటువంటి దానాలు చేయాలి? నవధాన్య నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.